కాలం ఇచ్చిన తీర్పు 5వ భాగం. 4వ భాగంలో రూప కృష్ణ మీద అనుమానంతో హైదరాబాద్ వెళ్ళి కుసుమ గురించి తతిమ్మ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత సంతృప్తిగా తిరిగి వస్తుంది. ఇక రూప పెళ్లి కొప్పుకుంటుంది. కథ కొనసాగుతుంది. కృష్ణ రూపల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. నగరం పెద్దవాళ్లంతా ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆ వివాహానికి హాజరయ్యారు. వచ్చిన వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంత ఆస్తి అంతస్తు, సంఘంలో పలుకుబడి, ఎన్నో కంపెనీలలో షేర్సు, అవి కాక స్వంతంగా ఉన్న 2-3 కంపెనీలు ఉండి ఏమీ లేని కృష్ణకి తన కూతురు రూపనిచ్చి వివాహం చేయటం పదే పదే చెప్పుకున్నారు. కొంతమంది అయితే, ఏమిటండి సుందరం గారు, ఏమీ లేనివాడిని ఇంటి అల్లుండి చేసుకున్నారు అని మొహం మీదనే అడిగారు. పిల్లవాడు చిన్నప్పటి నుంచి తెలుసు, బుద్ధిమంతుడు, నాకు బాగా కావలసిన వాడు, ఆస్తి నాకున్నది చాలదా, అతను మంచి ఉద్యోగం చేస్తున్నాడు, పైకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, ఎంతున్నా ఏం కావాలండి మన పిల్ల సుఖపడటానికి అని. అయినా ముందుగా మనం ఈ కార్లు మేడలలో పుట్టలేదుగా, కష్టపడి సంపాదించుకున్నాం, ఈ రోజున ఈ స్థాయికి ఎదిగాం, ఏమంటారు అన్నాడు సుందరం నవ్వుతూ. దాంతో ఆ అడిగిన వ్యక్తి నోరు టక్కున మూసుకుపోయింది. అతను మొదట కొన్ని వేల రూపాయల జీతం మీద మేనేజర్గా చేరి తరువాత పరీక్షలు కట్టి పాస్ అయి పెద్ద ఉద్యోగం సంపాదించి ఇప్పుడు 2 చేతులతోటి సంపాదించి సంఘంలో ఉన్న పెద్దలలో ఒకడుగా చలామణి అవుతున్నాడు. అందుకనే నోరు మూసుకొని పక్కకు తప్పుకున్నాడు. అలాగే అడిగిన ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పి నవ్వుతూ పంపాడు అందరినీ. కొందరైతే, సుందరాన్ని మంచి పని చేశావు, అందరూ వేదికలకి ఉపన్యాసాలు ఇస్తున్నారు, కానీ ఇలా చేసిన వాడెవ్వరూ కనబట్టం లేదు అంటూ పొగిడారు. దానికి నవ్వే సమాధానంగా చెప్పాడు. యాదయ్యకి చెప్పలేనంత సంతోషంగా ఉంది. అసలు వీడికి చదువు చెప్పించగలనా లేదా అనుకున్నాను. నా బాబు అదృష్టవంతుడు, అందుకనే ఆ ఊరు నుంచి వచ్చి అయ్యగారింట్లో పడ్డాడు. పెద్ద చదువు చదువుకోవటం కాకుండా ఒక ఇంటివాడు కూడా అయ్యాడు. మంచి మనుషుల మధ్యన పడ్డాడు. అంతా ఆ కృష్ణ పరమాత్మ దయ. నా బాబు అదృష్టమును. ఇంక నాకు పిలిపొచ్చినా పర్వాలేదనుకుని తృప్తిగా నిట్టూర్చాడు. ఇంతమందికి నచ్చిన వివాహం ఒక్క వ్యక్తికి మాత్రం నచ్చలేదు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఫీజు కట్టలేకపోయానని బాధపడుతున్న కృష్ణకి తన డబ్బుతో ఫీజు కట్టి ప్రాణంతో సమానంగా చూసుకునే కిరణ్కే చెల్లెల్ని కృష్ణకి ఇవ్వటం సుతారము నచ్చలేదు. ఎంత స్నేహితుడైతే మాత్రం ఇంటి అల్లుడిని చేసుకుంటామా, ఏదో సహాయం అంటే చెయ్యొచ్చు, అంతేకాని ఇదేమిటి, ఆస్తి అంతస్తు హోదా ఏమీ లేని అనామకుణ్ణి తెచ్చి ఇంటి అల్లుడిని చేశారు. నాన్నగారికి అసలు మతుందా, లేక ఇవేమీ ఆలోచించలేదా అని ఆలోచనలో పడ్డాడు. వివాహం రాత్రి అనగా ఉదయం వచ్చాడతను. ముందుగా కృష్ణ అని తెలిస్తే ఎలా అయినా ఆపు చేయించేవాడిని. నీకు బాగా తెలిసినతను, అంతా సస్పెన్స్, నువ్వు వచ్చాకే చూద్దువు గాని రా అని రాశారు. నాన్న ఇంకా నా ఫ్రెండ్స్లో ఏ ప్రభువునో లేక మాధవ్నో అనుకున్నాను, వీడు అని ఊహించనే లేదనుకుంటూ తాను చేయాల్సిన పనులు యాంత్రికంగా చేశాడు. కృష్ణ సరదాగా నవ్వుతూ మాట్లాడితే మొహం ముడుచుకొని 10 మాటలకు ఒక మాట సమాధానమిచ్చాడు. ఏం అలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా అంటే బాగానే ఉంది, ప్రయాణ బడలిక కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటూ అక్కడి నుంచి వచ్చేశాడు. ఆ తర్వాత కూడా అతని ప్రవర్తన అలానే ఉండటం చూసి కిరణ్ మారిపోయాడని సరిపెట్టుకున్నాడు కృష్ణ. వివాహమైన 2 రోజులకు ఇంట్లో బంధువులంతా వెళ్ళిపోయారు. సుందరం గారు ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏవో లెక్కలు చూసుకుంటున్నారు. లోపలికి రావచ్చా డాడీ అన్నాడు కిరణ్ గుమ్మంలో నుంచుని. అదేమిట్రా, నువ్వు అలా అడిగి రావాలా ఏమిటి, రా లోపలికి అన్నారు కాగితాల్లోంచి తల తిప్పి చూస్తూ. అమ్మాయి ఇష్టపడింది, దాని సంతోషం మనకు కావాల్సింది, ఇంకా నువ్వు వెళ్ళు అన్నాడు. కిరణ్ మాటలకి సుందరం, సరే డాడీ మీ ఇష్టం అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళకి రాను రాను మతిపోతోంది అనుకున్నాడు మనసులోనే. అన్నీ ఈ పిల్లల ఇష్టాలు కనుక్కొని చెయ్యాలి, ఏమిటో ఇలా తయారవుతున్నారనుకుంటూ తిరిగి ఫైల్ తీసుకున్నారు చేతిలోకి సుందరం గారు. పెళ్లి జరిగి 10 రోజులైంది. కృష్ణ హైదరాబాద్ ప్రయాణం అయ్యాడు. 4 రోజులు ఉండకూడదా అన్న భార్య మాటలకు వీల్లేదు రూప, ఇప్పటికే ఆలస్యమైంది, అక్కడ బోలెడు పనులున్నాయంటూ ప్రయాణమయ్యాడు. రూపని పంపమని అడిగితే 1 నెల రోజుల తర్వాత పంపుతాం, ఇప్పుడు కొత్త కాపురం పెట్టడానికి మంచిది కాదట అన్న మామగారి మాటలకు సరే మీ ఇష్టమని తల ఊపాడు. సూట్ కేసులో భర్త బట్టలు సర్దుతున్న రూప వెనకాలనే వచ్చి భుజాల చుట్టూ చేతులు పెనవేసి
రూపా, పుట్టిల్లు కదా అని నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండిపోకు, నేనుండలేను అన్నాడు చిలిపిగా నవ్వుతూ, భార్య మొహం తిప్పి కళ్ళలోకి చూస్తూ. పాపం, ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో అంటూ వెక్కిరించింది నాలుక బయటపెట్టి. అప్పటి సంగతి వేరు. నీకోసం జపం చేస్తూ ఎప్పుడు పెళ్ళవుతుందా అని ఎదురు చూశాను. పెళ్ళయ్యాక కూడా నీకోసం ఎదురు చూడనా? ఓహో, నా వల్ల కాదు బాబు, త్వరగా వచ్చేయి అన్నాడు గారంగా. అమ్మ వాళ్ళు పంపకుండానే వచ్చేయినా అంది గలగలా నవ్వుతూ. అబ్బా, నేనుండలేకపోతున్నాను అంటూ 4 రోజులు అన్నం తినటం మానేయి, వాళ్లే భయపడి వెంటనే పంపించేస్తారు. ఎలా ఉంది నా ఐడియా అన్నాడు భార్య చెంపపై చిటికి వేస్తూ. ఏడ్చినట్టుంది మీ సలహా అని. అయినా ఉండలేను అనేది మీరు కాబట్టి ఆ సంగతి మీరే ఉత్తరం రాసుకోండి. నాకేం, నేను హాయిగా స్నేహితులతో సినిమాలు చూస్తూ చక్కగా కాలక్షేపం చేస్తాను అంది వచ్చే నవ్వుని పెదాల మధ్య దాచుకుని. సరేలేపో, అసలు నువ్వు వచ్చేదాకా కనీసం నీకు ఉత్తరమైనా రాస్తానేమో చూడు. అయినా భర్త మాట వినకపోతే మహాపాపం చుట్టుకుంటుంది, చూసుకో అని బెదిరిస్తూ భార్యను వదిలేసి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఏం పర్వాలేదు, అయినా మీకు మీ కోమలి ఉంది కదా, దాంతోనే ఉండండి. నేను వస్తే ఏం, రాకపోతే ఏం అంది సూట్ కేస్ మూసి భర్త పక్కనే కూర్చుంటూ నవ్వుతూ. మంచి సమయానికి గుర్తు చేశావు, దాంతోనే ఉంటాను, నీ రోగం కుదురుతుంది అని తాను కూడా నవ్వేస్తూ భార్యని తన మీదికి లాక్కున్నాడు. అబ్బా ఉండండి అంటూ వదిలించుకుంటూ. మళ్ళీ 4 రోజులకు గాని రాణిగారు దర్శనం ఇవ్వరంటూ కౌగిలి బిగించాడు. భర్త ఎదపై వాలి అతని కళ్ళలోకి చూస్తూ, ఏమండి అంది గారంగా. అన్నాడు మత్తుగా. అదిగో అప్పుడే నిద్ర, ఎదురుగా ఉంటేనే నా సంగతి మర్చిపోయి నిద్రపోతున్నారు. ఇంకా ఎక్కడో ఉండి నా నామం జపం చేస్తారట, పెద్ద కబుర్లు అంది కృష్ణ భుజంపై గట్టిగా గిల్లుతూ. అబ్బా, రాక్షసులా ఏమిటి ఆ గిల్లటం అని భార్య వైపు తిరిగి, ఎందుకు ఇంతకీ నన్ను నిద్రపోనివ్వకుండా చేసింది అన్నాడు. రూప చేయి తీసి తన మెడ చుట్టూ వేసుకొని ఆ చేతిని మెరుస్తున్న బంగారు గాజులు సవరిస్తూ, ఏం లేదు, నాకు నిద్ర రావటం లేదు, మీకెలా వస్తోంది అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. నువ్వు కూడా హాయిగా ఇలా నా హృదయం మీద తలాంచి పడుకో, వెంటనే నిద్ర వచ్చేస్తుంది అని భార్య తలతీసి తన ఎదపై ఉంచుకున్నాడు. ఏమండి, 2 గదుల ఇల్లు మనకు చాలాదేమో, కొత్త ఇల్లు చూడకూడదు నేనొచ్చే లోపల అంది భర్త క్రాఫ్ట్లోకి వెళ్ళిపోనిచ్చి జుట్టంతా అటు ఇటు చెరిపేస్తూ. ఏమిటోయ్, 2 మనుషులకి 2 గదులు చాలవా? అదే చాలుతుందోయ్, నువ్వొచ్చేయి, ఎలా చాలదో చూద్దాం. ఏం ఇల్లంతా దొర్లుతావా అన్నాడు హాస్యంగా. అబ్బా అది కాదండి, అమ్మ వాళ్ళు బోలెడు సామానిస్తారు కదా, అవన్నీ ఎక్కడ సర్దుకుంటాం, ఇల్లంతా ఇరుకవదు అంది విసుగ్గా. ఓహాదా, పోనీ ఏమీ తీసుకురాకు, నీ బట్టలు మాత్రం తెచ్చుకో చాలు. అయినా అక్కడ ఉన్నవి చాలవా, నువ్వు ఇక్కడి నుంచి వ్యాగన్ వేసుకొని రాకపోతే అన్నాడు. ఇది మరీ బాగుంది, వాళ్ళు ఇచ్చినప్పుడు కాకపోతే మళ్ళీ మనం అడుగుతామా, వాళ్ళు ఇస్తారా అంది చిరాకు పడుతూ. అంటే వేరే పెద్ద ఇల్లు చూడాల్సిందేనా అన్నాడు నీరసంగా మొహం పెట్టి. ఖచ్చితంగాను అంది ఏమాత్రం తగ్గకుండా. సరే అయితే ఏం చేస్తాం, పెళ్లి చేసుకున్నాక ఇంకా తప్పదుగా, కష్టాలు అనుభవించటం మొదలు కాబోలు అన్నాడు భార్య తలను తన తలతో ఢీకొడుతూ. బాప్రే, అదంతా నిజంగా కోపమే అన్నాడు రూప పైట చెంగు అందుకుని లాక్కుంటూ. వదులు, నాకు కోపం వస్తే నీకేం, అనవసరంగా నీకు చెడ్డ పేరు వస్తుంది నన్ను తాకితే అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో అతన్ని తోసేస్తూ. అయినా బలవంతాన రూపను బంధిస్తూ, నేను ప్రవరాక్యుడినా ఇప్పుడనా మాట అంటూ రూప మొహమంతా ముద్దులతో ముంచాడు ఆవేశంగా కృష్ణ. రాగరంజితమైన మొహాన్ని అతని ఎదలో దాచుకుంటూ, కాదులే, అలా అంటేనే కానీ నీకు కనీసం నన్ను ముద్దు పెట్టుకోవాలనైనా తోచలేదు అంది అతని ఎద చేసే సవ్వడిని తన్మయంగా వింటూ. రూప ఆ రోజే హైదరాబాద్ వచ్చేసింది. ఈరోజు వస్తున్నట్టు నాకు ఫోన్ చేస్తే ఇలా జరిగేది కాదుగా రూపా అన్నాడు భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అంది. అందుకనేగా నేను లేటుగా వచ్చి నా మీద నీకెంత ప్రేమ అభిమానం ఉన్నాయో అని పరీక్షించాను అన్నాడు నవ్వుతూ. చాలండి బడాయి, మేం వచ్చినట్టు మీకు తెలుసా ఏమిటి అంది. నిజం కదూ, మీరు వచ్చినట్టు తెలియదు కదా, అంత త్వరగా ఆఫీస్ నుంచి వచ్చి ఇంత ఇంట్లో ఒక్కడిని ఏం చెయ్యను చెప్పు, నువ్వు గుర్తొస్తావు కానీ దగ్గరలేవే, అందుకని అలా అలా కాసేపు స్నేహితులతో అలా షికారు కొట్టి కొంపకు చేరుకున్నాం అన్నాడు. సరే సరే ఒప్పుకున్నాం, ఇకనైనా లేచి స్నానం చేస్తారా అంది మంచం దిగుతూ. నువ్వు దగ్గరుండి చేయిస్తావేమిటి అన్నాడు భార్య భుజాలపై చేతులుంచి చిలిపిగా నవ్వుతూ. ఏమిటా మాటలు, అవతల వంటింట్లో అమ్మ ఉంది అంది భుజాల మీద ఉన్న భర్త చేతులు తీసేస్తూ. మీ అమ్మగారు వచ్చారా ఏరి అన్నాడు భార్యకు దూరం జరిగి. మీరొచ్చే ముందరే వంటింట్లోకి వెళ్ళింది అంది నవ్వుతూ. అవును, మీ నాన్న రాలేదా
మా నాన్న కూడా రాలేదా అన్నాడు. ముందుకు 2 అడుగులు వేసిన కృష్ణ ఆగి వెనక్కి తిరిగి రూపని చూస్తూ, రాలేదు, ఉన్నట్టుండి నిన్న బాగా జ్వరం వచ్చేసింది, అందుకని రానని అన్నారు. పోనీ ఇంకో రోజు ప్రయాణం పెట్టుకుందామని నాన్నగారు అంటే, వద్దు, ప్రయాణం అయ్యాక మానటం దేనికి అన్నారు, అందుకని మేం బయలుదేరొచ్చాం అంది. అరే, బాగా ఉందా జ్వరం? లేవగలుగుతున్నాడా అన్నాడు కంగారుగా. టెంపరేచర్ ఉంది, కానీ లేచి మంచం మీద కూర్చుంటున్నారు, ఏం పర్వాలేదు, డాక్టర్ వచ్చి చూశాడుగా, నాన్నగారు ఉన్నారు అంది. సరేలే అంటూ లోపలికి నడిచాడు. ఎదురుగా వస్తున్న లక్ష్మిని చూసి ఆగిపోయాడు కృష్ణ. ఏం కృష్ణ, ఇంత ఆలస్యమైంది అంది లక్ష్మి. ఈరోజు మా కంపెనీలో మీటింగ్ ఉందండి, అది అయ్యేసరికి ఈ సమయం అయింది. మా నాన్నగారికి జ్వరం వచ్చిందటగా ఇప్పుడే రూప చెప్తోంది అన్నాడు. అవును కృష్ణ, నిన్ననే జ్వరం వచ్చింది, అందుకనే నేను బయలుదేరాను అని, స్నానం చేసిరా, భోజనం చేయొచ్చు అంది. ఇదిగో వెళ్తున్నానండి అంటూ బాత్రూంలో దూరాడు. కృష్ణ స్నానం చేసి వచ్చాక ముగ్గురు భోజనాలు పూర్తి చేశారు. ఆ రాత్రి భార్యను దగ్గర తీసుకొని, రూపా, ఈ 4 రోజులు ఎలా ఉన్నావు? నీకు అసలు నేను గుర్తుకొచ్చానా అన్నాడు భార్య ముంగురులు సవరిస్తూ. హాయిగా ఉన్నాను, అస్తమాను మిమ్మల్ని తలుచుకుంటూ ఉండటం ఏమిటి? అదే పనా నాకు అంది. పో మొద్దు అని భార్య తలపై చిన్నగా మొట్టి, నాకేమనిపించిందో తెలుసా అన్నాడు రూప కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ. ఏమనిపించిందేం అంది అతని చెంపలపై వేలితో రాస్తూ. ఏమనిపించిందా? నువ్వెప్పుడొస్తావా, ఎప్పుడెప్పుడు నీ ఒడిలో వాలిపోయి నీ కళ్ళల్లోకి చూస్తూ హాయిగా ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటానా అని ప్రతి క్షణం ఒక యుగంగా గడిపాననుకో అన్నాడు రూప ఒడిలో తల ఉంచి పడుకుంటూ. అన్నీ కోతలే, అందుకనే ఏమిటి పాపం ఇంత త్వరగా వచ్చారు అంది కృష్ణ ముక్కు పట్టి ఊపుతూ. ఇంకా ప్రతిరోజు త్వరగా వచ్చేస్తాంగా అంటూ, దేవిగారు ఇప్పటికైనా కరుణిస్తారా అన్నాడు భార్య తల వంచి పెదవులను తన పెదవులతో బంధిస్తూ. అబ్బా వదలండి, మిమ్మల్ని ఒక విషయం అడగాలి అంటూ భర్తను వదిలించుకొని దిండుపై తలుంచి మంచం మీద పడుకుంటూ. అబ్బా ఇంకా ఏమున్నాయి బాబు అన్నాడు జాలిగా మొహముంచి భార్య పక్కన పడుకుంటూ. ఒకే ఒక్కటి అంటూ, ఈ ఇంటికి ఎంతండి అద్దె అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. 400 అన్నాడు. చూడండి, 400 నెల నెలా అద్దె పోసే కంటే ఒక చిన్నది మనకు సరిపోయేది ఇల్లు కొనుక్కుంటే ఈ 400 కలిసి రావు అంది. అయ్య బాబోయ్, ఇల్లు కొనటమే అన్నాడు పక్కనే బాంబు పడ్డంత కంగారుగా. ష్, ఏమిటా కంగారు అంది. లేకపోతే నువ్వనేదేమిటి? అసలు ఈ ఇంటికి అద్దె ఇవ్వటమే నాకెక్కువ, అయినా ఇంతకన్నా పెద్ద ఇల్లు మనకు అనవసరం. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేను? నేనేమన్నా లక్షాధికారిని అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగిని మాత్రమే, అది మాత్రం బాగా గుర్తుంచుకోవాలమ్మాయి నువ్వు. ఏం గుర్తుంటుందా ఈ మట్టి బుర్రకి అన్నాడు తన తలతో భార్య తలకి ఢీ కొడుతూ. అది కాదండి, నాన్నగారిని అడగొచ్చు కదా అంటూ ఏదో చెప్పబోతున్న భార్య మాటలకి మధ్యలోనే అడ్డు తగులుతూ, ప్లీజ్ రూపా, అనవసరంగా నాతో ఆర్గ్యూ చెయ్యకు, మన కొత్త కాపురం వాదనలతోనూ తగువులతోనూ ప్రారంభం కాకూడదు అన్నాడు గంభీరంగా. ఇప్పుడు నేనేమన్నాను నువ్వంత సీరియస్ అవ్వటానికి అంది తల వంచుకొని. లేదు రూపా, నేనేం సీరియస్ అవ్వలా, నా పరిస్థితిని నీకు చెప్పాను, అర్ధాంగిగా అర్థం చేసుకోవటం నీ ధర్మం, ఏమంటావు అన్నాడు భార్య తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ. మనకేం తక్కువ, నాన్నగారు ఇవ్వకూడదా, మనం తీసుకోకూడదా అంది కళ్ళు వెడల్పు చేసి అతని కేసి చూస్తూ. ప్లీజ్ రూపా, ఆ సంగతి వదిలేయి, నువ్వు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సుందరం గారమ్మాయి అని గుర్తుంచుకోకు, మామూలు మేనేజర్ కృష్ణ భార్యవి అన్నాడు భార్యని దగ్గరకు లాక్కొని. ఏమిటో మీ మాటలు విచిత్రంగా ఉంటాయి అంది భర్త ఎదలో తలదాచి. అది కాదు రూపా, నేను కూడా అదృష్టం కలిసొస్తే అలాగే సంపాదించి నిన్ను సుఖపెట్టాలనే ఉంది, అంతవరకు నువ్వు నన్ను అర్థం చేసుకో ఏం అన్నాడు. అంది. మరైతే ఇప్పుడు మా కోరిక తీరుస్తారా దేవిగారు అన్నాడు తమాషాగా. చీపో అంది కళ్ళు మూసేసుకుంటూ 2 చేతులతో. అంటే దగ్గరకు రమ్మనేగా అంటూ తలవైపు టేబుల్పై ఉన్న లైట్ తీసేసి భార్యని తన పైకి లాక్కున్నాడు. లక్ష్మి 4 రోజులు అవ్వగానే విజయవాడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో భార్యాభర్తలిద్దరే. పొద్దున లేవగానే మొహం కడిగి పని మనిషికి బాత్రూంలో అంట్లు వేయటం, ఆ తర్వాత పాలు రాగానే కాఫీ కాచుకోవటం, తాను తాగి భర్తకి ఫ్లాస్క్లో పోస్తుంది, స్నానం చేసి గబగబా వంట తయారు చేస్తుంది. అన్నీ పూర్తయ్యేసరికి 8-8:30 అవుతుంది. ఈ లోపలే కృష్ణ లేస్తాడు, లేకపోతే వెళ్ళి లేపుతుంది. లేపగా అటుదొర్లి ఇటుదొర్లి లేస్తాడు కృష్ణ. అబ్బా ఏమిటి చెవిలో నీ గోలా అంటూ. అయ్యా ఇప్పుడు సమయం 8:30 అయింది, మీ ఇష్టం వస్తే లేవండి, లేకపోతే పడుకోండి అంటుంది. అమ్మో ఇప్పుడా లేపటం, ఏం చేస్తున్నావు ఇందాక నుంచి లేపకుండా అంటాడు మంచం మీద నుంచే. ఒక్కసారా, ఎన్నిసార్లు వచ్చి లేపానో, లేస్తేనా తమరు అంటుంది నవ్వుతూ. సరే వెళ్ళి కాఫీ రెడీ చేయి, మొహం కడుక్కొని వస్తానంటూ బాత్రూంలో దూరుతాడు.
కాఫీ తాగి కాసేపు పేపర్ చూసి స్నానం చేసి భోజనం చేస్తూ భార్యతో కబుర్లు చెప్తూ రూపని నవ్వించి తాను నవ్వుతూ భోజనం పూర్తి చేస్తాడు. తరువాత చకచకా తయారై ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తిరిగి సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తాడు. వెళ్తే ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్తారు. లేకపోతే రూప వంట కాగానే వరండాలు కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటారు. దాదాపు ప్రతిరోజు అదే వారి కార్యక్రమం. కంపెనీ మావగారిదే అయినా ఏ రోజున ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళడతను. ఏ విషయం సుందరం గారికి తెలియకుండా స్వతంత్రించి చెయ్యడు. అక్కడ ఎంతో గారంగా పెరిగిన రూప ఇక్కడ అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. ఎప్పుడైనా భర్త రూపని, రూప నిన్ను శ్రమ పెడుతున్నానేమో అంటాడు. శ్రమ దేనికి అంటుంది ఆశ్చర్యంగా. అదే నిన్ను నేను కాకుండా ఏ ఆస్తిపరుడో పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు హాయిగా కాలు మీద కాలు వేసుకొని సుఖపడేదానివేమో కదూ అంటాడు. ఇదిగో ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే నేను విజయవాడ వెళ్ళిపోతాను తెలుసా అంది బెదిరిస్తూ. అమ్మో అంత పని మాత్రం చేయకు అంటాడు భయం నటిస్తూ. మరి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనవుగా అంటుంది అతని దగ్గరకు జరిగి అతని ఎదపై వేలితో రాస్తూ గారంగా. అనను అంటాడు భార్యని మరింత దగ్గరకు తీసుకుంటూ. వాళ్ళిద్దరి మధ్యన అసలు తగవు అనేది రాదు. వచ్చిన మహా ఉంటే అరగంట కన్నా ఎక్కువ ఉండదు వాళ్ళ కోపం. ఎంతో అన్యోన్యంగా ఆత్మీయంగా లోకంలో ఉన్న అందం ఆనందం అంతా తామిద్దరిది అన్నంత హాయిగా ఉన్నారు. కృష్ణ మూడ్ బాగున్నప్పుడు ఇల్లు కొనుక్కుందాం కృష్ణ అంటుంది. అదిగో మళ్ళీ ఆ ప్రసక్తి తెస్తున్నావు. నేను చెప్పిందంత అప్పుడే మర్చిపోయావా అంటాడు. అది కాదండి, నాన్నగారు బ్యాంక్లో నా పేర డబ్బు వేశారు కదా, ఆ డబ్బుతో కొనుక్కోకూడదా అంటుంది. అదా వద్దు రూపా, అది నీ అవసరాలకు ఉంటుందని మీ నాన్నగారు బ్యాంక్లో వేశారు. అది తీసి నన్ను వాడుకోమంటావా అంటాడు. నా కోసం వేయటమేమిటి, నువ్వు కట్నంగా ఇస్తే తీసుకోలేదుగా, అందుకని అలా వేశారు. అది నీ డబ్బే, నాదేం కాదు అంటుంది. వద్దు రూపా, ఇప్పటికే చాలా రుణపడి ఉన్నాను మీ నాన్నకి. ఇంకా డబ్బుతో అవసరం తీర్చుకోమని సలహా ఇవ్వకు. నీకేదైనా అవసరమైతే చెప్పు, నా సాయశక్తులా తీసుకొచ్చిస్తాను అంటాడు. నాకేం అవసరం లేదు, ఇల్లు కొనమంటే కొనరు. ఆ డబ్బంతా ఏం చేద్దాం, పోనీ తిరిగి నాన్నగారికి పంపేయండి అంది కోపంగా. అలా చేస్తే ఆయన బాధపడతారు. రూపా, రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళని నువ్వు పెరిగినంత గారంగా నేను పెంచలేకపోతే ఆ డబ్బుతో నీ పిల్లల్ని నువ్వు పెంచుకుందువు గానిలే అంటే సరదాగా నవ్వేస్తూ. అంటే ఆ డబ్బు ఇంకా మీరు తీసి వాడరుగా అంటుంది కోపంతో. ఎందుకు వాడను, డబ్బుతో అవసరం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటాను అంటూ ఎప్పటికప్పుడు తప్పించుకుంటాడు. భర్తతో వాదించలేక మరీ గట్టిగా పట్టుబడితే అతనికి కోపం వస్తుందని మౌనం వహిస్తుంది. రూప హైదరాబాద్ వచ్చి 6 నెలలైంది. మధ్యలో రూప పుట్టినరోజు వచ్చింది. భార్య పుట్టినరోజుని తెలిసి ముందు రోజునే 300 పెట్టి చీర తీసుకొచ్చాడు. వస్తూనే రూపా అంటూ గావు కేక పెట్టాడు. ఏమిటి ఎంతంత తరుపులు, ఇంటావిడ వింటే ఖాళీ చేయమంటుంది అంది నవ్వుతూ. ఏమనదు గాని ఇదేమిటో చెప్పుకో అన్నాడు 2 చేతులు వెనక్కి పెట్టి అట్టపెట్టె కనబడకుండా దాచేస్తూ. అంత ఆలోచించి చెప్పే ఓపిక లేదు కానీ అదేమిటో మీరే చెప్పండి అంది అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ. ఉత్త మొద్దువి, అన్నింటికీ నీరసమైన మొహం పెడతావు అని భార్య నెగతాళి చేసి పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చొని ప్యాకెట్ విప్పి చూడు నీకోసం అని కాశ్మీర్ సిల్క్ శారీ తెచ్చాను అన్నాడు చీర మడత విప్పి భార్య భుజంపై ఉంచి చూస్తూ. ఎందుకు నాకు అంది భుజం మీద ఉన్న చీరని తీసి భర్త ఒడిలో ఉంచి కుర్చీలోంచి లేస్తూ. ఎందుకేమిటోయ్, రేపు నువ్వు పుట్టడానికి రెడీగా ఉన్నావని అన్నాడు నవ్వేస్తూ కొంటగా. నాకేం అక్కర్లేదంటూ లోపలికి నడిచింది. ఏమిటి అంత డబ్బు పోసి నీకోసం తెస్తే తీసి పారేస్తావా, నీకెంత ధైర్యం అన్నాడు చీరని చేత్తో పుచ్చుకొని భార్య వెనకాలే వెళ్తూ. నాకేం ధైర్యం ఉంది, ఉంటే మిమ్మల్ని ఒక్క విషయంలో కూడా మార్చలేకపోతున్నాను అంది కోపంగా వెనుదిరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ. ఏమిటి ఇవాళ సత్యభామ అవతారం ఎత్తావు, పొద్దున బాగానే ఉన్నావుగా అన్నాడు భార్య ధోరణి అర్థం కాక. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కానీ మీరెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి, టిఫిన్ తిందురు కానీ అంది ప్లేట్లో టిఫిన్ సర్దుతూ. నువ్వు చీర ఎందుకు వద్దని అన్నావో కారణం చెప్తేనే కానీ నేను టిఫిన్ చేయను అంటూ గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోసాగాడు. వెనకాలే వచ్చిన రూప టిఫిన్ ప్లేట్ అక్కడ స్టూల్ మీద ఉంచి తీసుకోండి అంది కృష్ణ వెనకాలే నిలబడి. నాకు వద్దని చెప్పానుగా, నీకు చీర ఎందుకు వద్దో చెప్పు, కారణం సరైందైతే నేను టిఫిన్ తీసుకుంటాను, లేకపోతే ఈరోజు భోజనం కూడా చేయను, నా కోసం అన్నం వండకు అంటూ ముందు గదిలోకి వచ్చి అక్కడున్న టీపాయ్ మీద ఆ రోజు పేపర్ చేత్తో పుచ్చుకొని కుర్చీలో కూర్చుని అది చూస్తున్నట్టు నటిస్తూ భార్య మొహంలోకి చూడసాగాడు పేపర్ చాటు నుంచి. 5-6 నిమిషాలు అలాగే నిలబడి భర్త వైపు చూసిన రూప కోపంగా వెనుదిరిగి బెడ్రూమ్లోకి పరిగెత్తింది. మంచం మీద వాలి
కళ్ళల్లోకి దూసుకొస్తున్న నీటిని బలవంతాన ఆపుకుంది. అలా వెళ్ళిన భార్యని చూసి కూడా ఏమీ తెలియనట్లు కూర్చుండిపోయాడు. భర్త వస్తాడని చూసిన రూప అతను రాలేదని మరింత ఉడికిపోయింది. 7 గంటలైంది. రూప మెల్లిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. స్టవ్ మీద బియ్యం కడిగి వేసింది. అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. వంటింట్లో భర్తకి ఎలా చెప్పాలో తనకి తెలియటం లేదు. ఎలాగతన్ని ఒప్పించటం? ఇవే రూప బుర్రలో ఆలోచనలో ఉన్న రూప అన్నం మాడిపోవటం కానీ, భర్త వచ్చి స్టవ్ కట్టేయటం కానీ గమనించలేదు. స్టవ్ కట్టేసి వెనుదిరిగిన కృష్ణ, రూప ఏమిటి అలా కూర్చున్నావు? అవతల అన్నమంతా మాడిపోతున్నా తెలియటం లేదా అని భుజం కుదిపి అడుగుతున్న భర్త మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన రూప ఏమిటి అంది, తన భుజాలపై ఉన్న భర్త చేతుల్ని విసురుగా తోసేస్తూ. అన్నం మాడిపోయింది అన్నాడు స్టవ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ. పీడా పోయింది అంది కోపంగా లేచి. సరే అయితే అంటూ ముందు గదిలోకి వచ్చేశాడు కృష్ణ. రాత్రి 9:30 అయింది. ఇంకా భర్త అన్నం పెట్టమంటాడని ఎదురు చూసిన రూపకి విసుగొచ్చింది. ఒక పక్క కళ్ళ మీదికి నిద్రొచ్చి కళ్ళు బరువుగా అయిపోయి పాలిపోతూ మంటలు పెడుతున్నాయి. విసురుగా భర్త కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చి అన్నానికి రండి అంది గట్టిగా. కళ్ళ మీద చేతులుంచుకొని తల వెనక్కి ఆనించి పడుకున్న కృష్ణ భార్య మాట వినిపించి వినపడనట్టుగా ఊరుకున్నాడు. మిమ్మల్నే వినిపించటం లేదా అంది కృష్ణ కళ్ళ మీద ఉంచిన చెయ్యిని లాగుతూ. ఏమిటి అన్నాడు అప్పుడే విన్నవాడిలా కళ్ళు తెరిచి భార్య వైపు చూస్తూ. ఏమిటా, అన్నం తినటానికి రండి, అప్పుడే 9:40 అయింది అంది రుసరుసలాడుతూ. నాకొద్దు అన్నాడు తిరిగి కళ్ళ మీద చేతులుంచుకొని. ఎందుకొద్దు? నేనేం పాపం చేశానని? నా డబ్బైతే పనికిరాదని వేలు వేసి ముట్టుకోవటం లేదా? నా చేత్తో వండిన అన్నం కూడా తినరా? ఎన్నాళ్ళు తినరో చెప్పండి అంది. అంతవరకు బలవంతాన ఆపిన దుఃఖం కన్నీటి రూపంలో చెంపలపై జారుతుంటే రోషంగా భర్తకేసి చూస్తూ రూపా అన్నాడు బాధగా. వస్తారో రారో చెబితే నేను పడుకుంటాను, నాకు నిద్ర వస్తోంది అంది కన్నీటిని బయట కొంగుతో తుడుస్తూ. ఏమిటిది రూపా, అర్థం లేకుండా ఈ గొడవ? నీ మనసులో ఏముందో చెప్పు అన్నాడు భార్యను చేపట్టి దగ్గరకు లాగుతూ. నా మనసు సంగతి నా సంగతి మీకెందుకు లేండి అంటూ చేయి విదిలించుకుంది. రూపా, నీ సంగతి కాకపోతే ఇంకెవరి సంగతి నాకు కావాలి చెప్పు. అయినా చీర నచ్చిందా లేదా అంటే ఏ సమాధానం చెప్పలేదు సరికదా. సాయంత్రం నుంచి ఈ కోపం అలక దేనికి అన్నాడు బలవంతాన భార్యను దగ్గరకు లాక్కొని ఒడిలో కూర్చునేటట్టు చేసి. ఎందుకేమిటి? బ్యాంకులో ఉన్న డబ్బు నాది అని పేరు పెట్టి దాన్ని తీసుకుని వాడటం మీకు ఇష్టం ఉండదు. నేను మాత్రం మీరు పెట్టే తిండి తింటూ మీరు తెచ్చిన చీరలు అలంకరించుకొని మిమ్మల్ని సంతోషపెట్టాలి. ప్రతిదీ మీ విషయమే నేను వినాలి. మీరు మాత్రం నేను చెప్పేది ఒక్కటంటే ఒక్క చిన్న విషయం కూడా వినరు. పైగా నా మాటకి విలువ ఇస్తున్నట్లుగా నటన. ఎందుకండి పై మాటలతో నన్ను మభ్యపెట్టడం? రేపటి నుంచి నా డబ్బుతో నేనే అన్నీ కొనుక్కుని నా అన్నం నేనే తింటానులేండి అంది భర్త నుంచి వదిలించుకొని లేవబోతూ. భార్యని వదలకుండా గట్టిగా పట్టుకుంటూ, రూపా అంత మాట అనకు. ఆ డబ్బుతో ఇల్లు కొనలేదనేగా నీ కోపం? మనకిప్పుడు ఈ ఇల్లు చాలదా చెప్పు? అనవసరంగా అంత ఇల్లు కొన్నాననుకో, ఆఫీస్లో అందరూ ఏమనుకుంటారో తెలుసా? బంగారు చిలకను పట్టాడురా వీడు, కాకపోతే ఇంకెవడు కొంటాడు అని వెనకాల గుసగుసలాడుకుంటారు. అది నాకు అవమానం కాదా? అయినా నేను చదువుకున్నది నీ డబ్బు, ఇదే మీ నాన్నగారిదిలే. నేను తిన్న తిండి మీది. ఇప్పుడు నాకింత నీడ దొరికి ఇలా సంపాదించుకుంటున్నాను అంటే అదంతా మీదయ్యేగా. రూపా, ఇంకా వేరే నీది నాది అని ఏమిటి నీ పిచ్చిగాని అన్నాడు. అలాంటప్పుడు ఆ డబ్బు తీసి వాడుకోవటానికేం అంది గోముగా. తీసుకుంటాగా, నేను వేరే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నీ దగ్గర తప్పకుండా తీసుకుంటాను, సరేనా అన్నాడు భార్యకు నచ్చజెప్తూ. అదిగో మళ్ళీ నీ దగ్గర అంటున్నారు అంది. అదే మన డబ్బు అని ఇందుకేనా ఇంత రాద్ధాంతం చేశావు అన్నాడు. లేకపోతే నువ్వు సరే అనేవాడివా అంది భర్త క్రాప్లోకి వేళ్ళుంచి జుట్టంతా చిందరవందర చేస్తూ. సరే కానీ పద, రాగానే గొడవ పెట్టావు, కనీసం కాఫీ అయినా తాగనివ్వకుండా చేశావు. ఎంత ఆకలేస్తుందో తెలుసా అన్నాడు భార్యను వదిలి తాను కూడా లేస్తూ. నేనా? మీరే వస్తూ చీర గొడవ తెచ్చారు. ఈరోజు ఎలా అయినా మీ చేత అనిపించాలని. అలా ఉంటే మీరు నిజంగా భీష్మించుకొని కూర్చున్నారు అంది వంట ఇంట్లోకి నడుస్తూ. సరే కానీ మళ్ళీ ఇప్పుడు ఆ గొడవ దేనికి? పద అన్నం వడ్డించంటూ పీట వేసుకొని కూర్చున్నాడు. కంచం ముంచి భర్తకు అన్నం వడ్డించింది రూప. అది చూసి అదేంటి నువ్వు తినవా అన్నాడు ఆశ్చర్యంగా భార్యకేసి చూస్తూ. మీరు తినండి, తర్వాత తింటాను అంది. అదేం కుదరదు కానీ రా నువ్వు వడ్డించుకో అంటూ పక్కనే ఉన్న మరో కంచం తీసి ఇందులో కూడా అన్నం పెట్టు అన్నాడు. అన్నమంతా సగానికి పైగా మాడిపోయింది కదా, ఇద్దరికి చాలదేమో అంది కంచంలో అన్నం పెడుతూ. ఏం పర్వాలేదు, సాయంత్రం చేసిన టిఫిన్ ఇలా తీసుకురా, అది ఇది కలిపి తిందాం అన్నాడు. ఇద్దరు టిఫిన్ సగం
అన్నం సగం తిని లేచారు. బ్యాంకులో డబ్బు తీయటానికి తనని ఒప్పించడం కోసం భార్య చేసిన హంగామాకి కృష్ణకు నవ్వొచ్చింది. మరోవైపు సంతోషంగానూ ఉంది. ఎవరైనా భర్తని అది తేలేదు ఇది తేలేదని సాధిస్తారు. రూప తన డబ్బు తీయలేదని వేధిస్తోంది. అంత డబ్బున్న పిల్లని చేసుకుంటున్నావు, ఆ పిల్ల సరదాలు తీర్చగలవా అన్న తండ్రి మాటలకు పెళ్లికి ముందు కొంచెం భయపడ్డాడు. ఇప్పుడు నిశ్చింతగా హమ్మయ్య, రూపకి ఆడంబరాల మీద మోజలేదు, నన్ను ఏ విషయంలోనూ కించపరిచే విధంగా మాట్లాడదు, నేను ఎక్కడ అనవసరంగా బాధపడతానో అని అన్నీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. నిజంగా నా అదృష్టం ఇలాంటి వ్యక్తి నా భార్యగా లభించటం అనుకున్నాడు. భార్యను ఆప్యాయంగా దగ్గరకు లాక్కొని కళ్ళు మూసుకున్నాడు. నిజంగా మగవాడిని అర్థం చేసుకుని సుఖపెట్టగలిగే భార్య మనసును అర్థం చేసుకుని మెలిగే భర్త దొరకడం అనేది ఆయా వ్యక్తులు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఎలా అయితేనేం భార్య చేత పుట్టినరోజు నాడు తాను తెచ్చిన చీర కట్టుకునేటట్టు చేశాడు కృష్ణ. ఎర్రటి కాశ్మీర్ సిల్క్ చీర, ఎర్రటి పట్టు బ్లౌజు, తలలో ఎర్రని గులాబీలు, చేతికి బంగారు గాజుల మధ్యన మెరుస్తున్న ప్లెయిన్ ఎర్ర గాజులతో పచ్చటి రూప శరీరం మెరుస్తుంటే ఆరాధనగా భార్యను చూస్తూనే, రూపా, ఈ చీరలు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు కళ్ళు కాంతిగా మెరుస్తుంటే. చాలు ఇప్పుడు పొగడ్త మొదలు పెట్టుకుని తిరిగి మళ్ళీ పుట్టినరోజు వస్తుంది అంది నవ్వుతూ. అది సరే రూపా, నీకు మంచి చీర తెచ్చాను కదా, మరి నాకేం బహుమతిస్తావు అన్నాడు చిలిపిగా నవ్వుతూ. నేనిచ్చింది మీరు తీసుకుంటారా అంది సీరియస్గా చూస్తూ. ఓఎస్, ఏమిటి కొంపతీసి చెంపదెబ్బ వేసి ఇదే నా బహుమతి అనవు కదా అన్నాడు భయంగా చూస్తూ. అంటే నాకంత భయపడుతున్నావన్నమాట అంది మూతి సున్నాలా పెట్టి బిగిస్తూ. అదిగో మళ్ళీ అలక సాగించకు, నిన్నటిని అలక తీర్చేసరికే నాకు వచ్చిన నీరసం ఇంకా తగ్గలేదు అంటూ నీరసంగా అక్కడున్న కుర్చీలో కూర్చుండిపోయాడు అమాంతం. చాలే నటన అంది నవ్వేస్తూ. ఇంతకీ నువ్వు ఇచ్చే బహుమతి ఏమిటో చెప్పక నన్ను సస్పెన్స్లో పెడుతున్నావు అన్నాడు భార్య వైపు చూస్తూ. సస్పెన్స్ ఉంటేనే దేనికైనా ఆసక్తి పెరుగుతుంది సార్, ఇంకా కొన్నాళ్ళు ఆగండి, అప్పుడే చెప్తాను. అందాక ఈ చిన్న బహుమతి అడ్వాన్స్ అంటూ భర్త చెంపపై సున్నితంగా పెదవులాంచింది. భార్యని రెండు చేతులతో బంధించి, రూపా, కొన్నాళ్ళు ఆగాలి అంటే మనకి బాబో అవునా అన్నాడు భార్య చెవిలో గుసగుసగా. భర్త మాటలకి చెంపలు కెంపులు కాగా, చి పోండి, మీకెప్పుడు అదే ధ్యాస, అదేం కాదు అంది కృష్ణకి దూరం జరిగి. మరైతే ఏమిటి నువ్వు చెప్పేది అన్నాడు ఎర్రబడిన రూపమొహంలోకి చూస్తూ. ఆగాలి, నేను చెప్పేంత వరకు ఓపిగ్గా వెయిట్ చేయండి అంది నవ్వుతూ. సరే, ఏం చేస్తాం? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడో కవి, తప్పుతుందా? అది సరే, పద రవీంద్ర భారతిలో నీకు ఇష్టమైన బాలమురళి కచేరీ ఉంది, టికెట్స్ తెస్తానంటూ లేచాడు. ఇద్దరు రవీంద్ర భారతికి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు విజయవాడ వెళ్ళి 2 రోజులు ఉండొస్తున్నారు. ఏదైనా కంపెనీ పని మీద వచ్చినప్పుడు సుందరం 2 రోజులు కూతురు దగ్గర ఉండి వెళ్తాడు. సుందరం గారు ఒకసారి వచ్చినప్పుడు కూతురుతో, ఏమ్మా, కృష్ణ ఇల్లు కొనే ఉద్దేశంలో ఉన్నాడా లేదా అన్నారు. ఏమో నాన్న, నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా వినిపించుకోరు, ఎప్పుడో బాగా సంపాదించి అప్పుడు కొంటారట అంది. అదేమిటమ్మా, బ్యాంకులో డబ్బు సంగతి చెప్పలేదా అతనితో? అది చాలకపోతే నేను ఇస్తాను కదా అన్నారు. అసలు ఆ డబ్బు సంగతి ఎత్తితేనే ఆయన మాట్లాడరు, ఇంకా మిమ్మల్ని అడగటమా అంది. అదేం అన్నారు ఆశ్చర్యంగా సుందరం గారు. జరిగిందంతా చెప్పింది రూప. కూతురు చెప్పింది విన్న సుందరం గారు నమ్మలేదు. తరువాత నే చెప్తాలే కృష్ణతో అన్నారు. వద్దులేండి నాన్న, అతనికి ఇష్టం లేకపోతే మీరు బలవంతంగా ఒప్పించకండి, ఆయన కోపం వస్తుందేమో కూడా అంది. నాకు తెలీదా అమ్మా అంటూ నవ్వారాయన. ఆ తరువాత కృష్ణ తాను ఆఫీసు విషయాలు చర్చించుకుంటున్నప్పుడు ఒకసారి అతనితో, చూడు కృష్ణ, నువ్వు ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, అద్దె ఇంట్లో ఉండాల్సిన కర్మ మీకేమిటి, ఏమంటావు అన్నారు. అదేనండి, మీ అమ్మాయి కూడా అదే మాట అంటోంది, కానీ నాకే ఇంకా కొన్నాళ్ళు ఆగి కొనాలనుంది అన్నాడు. డబ్బు గురించి అని ఆలోచన అన్నారు అతని కేసి చూస్తూ. కృష్ణ మాట్లాడకుండా ఊరుకోవటం చూసిన ఆయన, కృష్ణ, డబ్బు గురించి నువ్వు ఆలోచించకు, నా ఆస్తిలో కిరణ్కి రూపకి ఇద్దరికి చెరుసగమిస్తాను, నువ్వు ఇక్కడ మీకు నచ్చిన ఇల్లు చూసుకోండి, నేను డబ్బిస్తాను, ఎవరి కోసం ఇదంతా అన్నారు. అది కాదండి అంటూ ఏదో చెప్పబోతున్న కృష్ణకి మధ్యలో అడ్డుపడి, కృష్ణ, ఇంకా ఏం చెప్పకు, లేకపోతే ఒక పంచేయి, ఆస్తి 3 భాగాలు చేసి మేము ముగ్గురం ఎవరిది వాళ్ళు పంచుకుంటాం, మీ ఆవిడది నువ్వు చూసుకో అన్నారు. అదేం మాట మామయ్య, అలా అనకండి, మీరెప్పుడూ మాకు ధైర్యంగా ఉండి సహాయంగా ఉండాలి అన్నాడు. అది సరేనయ్యా, నేను ఉండనని అనటం లేదుగా, మీది మీరు తీసుకోండి అన్నారు. వద్దండి అన్నాడు. అయితే ఇల్లు కొంటావా లేదా అన్నారు.
తన చేత ఇల్లు కొనిపించేయటానికి అలా అన్నారని గ్రహించిన కృష్ణ తప్పనిసరిగా అలాగే అన్నాడు. సరే, అన్ని విధాలా బాగున్న ఇల్లు చూడు అన్నారు. అన్నాడు. అలా కృష్ణ చేత ఇల్లు కొనటానికి అంగీకరింపు చేశాడు సుందరం. ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణ భార్యను పిలిచి, రూపా, మీ నాన్నగారితో ఏమైనా అన్నావా అన్నాడు షర్టు విప్పి అందిస్తూ. నేనేం అనలేదే అంది భర్త షర్ట్ అందుకుని. అదే ఇల్లు కొనటం డబ్బు విషయం అన్నాడు సూటిగా భార్య కళ్ళలోకి చూస్తూ. ఆ విషయమా? మొన్నొకసారి నాన్నగారు వచ్చినప్పుడు, ఏమిటమ్మా బ్యాంకులో డబ్బు ఒక్క పైసా కూడా తీసి వాడలేదా కృష్ణ అని. ఇల్లు కొనడం సంగతి ఏం ఆలోచించారన్నారు. ఆ మాట మీద జరిగింది చెప్పాను అంది. భర్తకి ఎక్కడ కోపం వస్తుందో అని మనసులో బెదురుతూ. అందుకే కాబోలు నన్ను కూర్చోబెట్టి డబ్బు విషయం ఇంకా ఏమిటో ఆయనకు తోచినట్టు మాట్లాడారు. నీకు మీ అన్నయ్యకు ఆస్తిలో భాగాలు పంచిస్తారట. నీ భార్య ఆస్తి వ్యవహారాలు నువ్వే చూసుకో అన్నారని. ఆయన ఆస్తిలో సగం నీకిస్తే మీ అన్నయ్య ఇష్టపడొద్దు అంటూ డ్రెస్ మార్చుకుని కుర్చీలో కూర్చున్నాడు. అదంతా వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు, మన విషయం మనం ఆలోచించుకుందాం అంది భర్త చేతికి కాఫీ టిఫిన్ ఇస్తూ. రూపా, మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? నీకిచ్చే ఆస్తి వ్యవహారాలైనా నేను చూసుకోవాలట, లేకపోతే ఇల్లైనా కొనాలట, ఏదో ఒకటి ఆలోచించుకో అన్నారు. నాకైతే ఇల్లు కొనుక్కుంటేనే నయమనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలు నాకెందుకు, ఈ ఆఫీస్ పనులతోనే తిరగలేక చస్తుంటే అన్నాడు. మీ ఇష్టం అంది భర్త ఖాళీ చేసిన ప్లేట్ తీసుకుని లోపలికి వెళ్ళబోతూ. 2 నెలల తర్వాత కృష్ణకి రూపకి నచ్చిన ఇల్లు దొరికింది. ఇల్లు చూసి రాగానే కృష్ణ మామగారికి విజయవాడ ఫోన్ చేసి, మీ అమ్మాయికి నచ్చిన ఇల్లు దొరికింది, మీరు కూడా ఒకసారి వచ్చి చూడొచ్చు, బయలుదేరి రండి అని చెప్పాడు. నేను దేనికి కృష్ణ, మీ ఇద్దరికి నచ్చితే కొనుక్కోండి, ఇంకా డబ్బు కావాలంటే పంపిస్తాను అన్నాడు సుందరం. అది కాదండి, మీరు కూడా వచ్చి చూడాలి, రండి అన్నాడు. సరే అయితే అన్నారు ఫోన్ పెట్టేస్తూ. భర్త పక్కనే నిలబడి వింటున్న రూప, మీకు నచ్చలేదా ఇల్లు అంది కోపంగా చూస్తూ. ఏం బ్రహ్మాండంగా ఉంది, ఆ ఇంటికి ఏం అన్నాడు. మరి నాన్నగారితో మీ అమ్మాయికి నచ్చిన ఇల్లు అంటూ చెప్పారు అంది. అదా అని నవ్వేస్తూ, అవును రూప, డబ్బిచ్చేది నువ్వు, నచ్చాల్సింది నీకు, మరి నీకు నచ్చింది కదా, అందుకని అలా చెప్పాను అన్నాడు. అలా అయితే మనం అసలు ఇల్లు కొనుక్కోవద్దులేండి అంది రుసరుసలాడుతూ మంచం మీద పడుకుంటూ. రూప, నువ్వు అలా అన్నావంటే నేను కష్టాల్లో పడిపోతాను. మీ నాన్నగారు నా పీకకి ఆస్తిని అంటగడతారు, ఎలా అయినా ఈ ఇల్లు కొనాల్సిందే అన్నాడు భార్య పక్కగా కూర్చొని తలవైపు తిప్పుకుంటూ. అంటే నాన్నగారికి నాకు భయపడి ఇల్లు కొనడానికి ఒప్పుకున్నారా అంది రయ్యన లేచి కూర్చుంటూ. ఆహా, అది కాదనుకో, ఎప్పటికైనా మనం ఒక ఇల్లు కొనాలి కదా, పోనీ ఇప్పుడే కొనుక్కుంటే ఏం పోయింది అనుకున్నాను, అందుకనే మీ నాన్నగారు అడగగానే అనేశాను. నువ్వు మాత్రం ఈ కాళికా అవతారం మార్చకపోతే నిజంగా ఇప్పుడు భయపడాల్సి వస్తుందన్నాడు నవ్వుతూ. ఏమిటో మీ పద్ధతి విచిత్రంగా ఉంది. ఎవరైనా భార్యని అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదని సాధిస్తే మీరేమో ఇల్లు కొనండి మహానుభావ అంటే ఏమిటేమిటో చెప్తారు అంది ఆశ్చర్యంగా భర్త కళ్ళలోకి చూస్తూ. నిజం రూపా, నీ విషయంలో కూడా నాకు ఇలాగే అనిపిస్తుందన్నాడు భార్యని దగ్గరికి లాక్కుని. నా విషయంలోనా, ఏమిటది అంది ఆశ్చర్యంగా చూస్తూ. అదే, అందరు భార్యలు ఎంత డబ్బిచ్చినా ఎన్ని చీరలు ఇచ్చినా ఇంకా అవి లేవు ఇవి లేవు అని ఇంటికి రాగానే సాధిస్తారు కదా, మరి నువ్వు అవేమీ అడగవు సరికదా, పైగా నీ డబ్బుతో ఇల్లు కొనమని నా ప్రాణం తీస్తున్నావు అన్నాడు మురిపెంగా భార్యని హృదయానికి హత్తుకుని. కృష్ణ, నేనొక మాట చెప్పనా అంది భర్త కౌగిలిలో ఒదిగిపోయిన రూప. చెప్పు అన్నాడు. నీది నాది అంటూ వేరు చేసి మాట్లాడకు. నా డబ్బు మీద నీకు స్వతంత్రం ఉంది, అలాగే నీ మీద నీ డబ్బు మీద నాకు స్వతంత్రం ఉంది. అలాంటప్పుడు ఎవరి డబ్బుతో ఇల్లు కొనుక్కుంటేనేం, అందులో ఉండేది మనం ఇద్దరమైనప్పుడు అంది భర్త హృదయంపై వేలితో రాస్తూ. అవును రూప, నిజమే నువ్వన్నది. ఇన్నాళ్ల నుంచి నేనేవో ఆలోచించి అనవసరంగా నిన్ను నొప్పించాను కదా. ఇక నుంచి మన మధ్య నీది నాది అనే భేదం లేదు, సరేనా అన్నాడు భార్య తల పైకెత్తి కళ్ళల్లోకి అనురాగంగా చూస్తూ. అమ్మయ్య, ఇప్పటికీ నా బాధ మీకు అర్థమైంది అంది భర్తకి దూరం జరుగుతూ. అంటే ఇక నుంచి నన్ను బాధపడమనా నీ ఉద్దేశం అన్నాడు భార్యని వదలకుండా. అదేమిటి, మీరెందుకు బాధపడటం అంది అర్థంగాక. మరి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎంత బాధ అన్నాడు రూపని హృదయానికి హత్తుకొని తల వంచి పెదవులు కలపబోతూ. ఆగండి, అవతల పనిపిల్ల బాత్రూంలో అంట్లు తోముతోంది, ఇటు వచ్చిందంటే బాగుండదంటూ భర్త నుంచి దూరం జరిగింది. అబ్బా, ఆ పనిపిల్లకి వేళ పాడలేదా అన్నాడు నవ్వుతూ మంచం మీద కూర్చుంటూ. బాగుంది, అది దాని సమయానికే వచ్చింది, మీకే సమయం అంటూ లేకుండా పోయిందంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. కృష్ణ కూడా నవ్వుకున్నాడు. సుందరం గారు వచ్చి చూసిన తర్వాత ఆయన బాగుందని చెప్పాక ఆ ఇల్లు కొనుక్కున్నారు కృష్ణ వాళ్ళు. మంచిది చూసి కొత్త ఇంట్లో
ప్రవేశించారు. ఆఫీస్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆ రోజు పార్టీ ఇచ్చారు. అందరూ బాగుంది, మంచి సెంటర్లో, చాలా మంచి ఇల్లు, చీప్గా కొట్టేశారు అంటూ మెచ్చుకున్నారు. ఆ రాత్రి భర్తతో రూప, చూశారా అందరూ ఎంత మెచ్చుకున్నారో బాగుందని అంది మంచం మీద దిళ్ళు సరిచేస్తూ. అవును, నీ కోరిక తీరింది కదా అన్నాడు బడలికగా మంచం మీద వాలి భార్యను లాక్కుంటూ. అంది లైట్ తీసేసి భర్తకి మరింత దగ్గరవుతూ. మరి నా కోరిక ఎప్పుడు తీరుస్తావు అన్నాడు చిలిపిగా చూస్తూ. మీ కోరిక? మీకు అసలు కోరికలున్నాయా అంది నవ్వుతూ. అన్యాయం, నేనేమైనా సన్యాసిని అనుకున్నావా నాకు కోరిక లేకపోవటానికి అన్నాడు భార్య చెంపపై గిల్లుతూ. ఎలా అనుకుంటాం మహాశయ, ఒక పక్క భార్య కౌగిలిలో ఉండి కొంటె పనులు చేస్తుంటే అంది వచ్చే నవ్వు ఆపుకుంటూ. అమ్మో, నీకు మాటలు వస్తున్నాయే అన్నాడు చిన్నగా రూప తల మీద ముడుతూ. అది సరే కానీ మీ కోరిక ఏమిటో సెలవివ్వలేదు అంది గుర్తు చేస్తూ. చెప్పనా అన్నాడు. అంది. మన ఇంట్లో ఉయ్యాలెప్పుడు వేసేది అన్నాడు చిలిపిగా. పో, నీకెప్పుడు అదే ధ్యాస అంది సిగ్గుగా అతని ఎదలో తలదాచుకుంటూ. అవును రూపా, నేను తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఎరగను. మా నాన్న నాకు ఏమీ తెలియకుండా పెంచాడు. నా పిల్లలు తల్లి తండ్రి ప్రేమలో పెరగాలని నా కోరిక అన్నాడు. బాబోయ్, అలా అయితే రేపు ఒకవేళ పిల్లలు పుడితే నన్ను మర్చిపోతావన్నమాట అంది గారంగా. నిన్ను మర్చిపోవటమా? నాకు అందమైన పిల్లల్ని అందించిన నిన్ను మరీ ఎక్కువగా చూసుకోను అన్నాడు ముద్దుగా. అన్ని కబుర్లే, తెల్లవారితే మళ్ళీ ఆఫీసో అని గోల, ఒక్క క్షణం ఇంట్లో ఉండవు కానీ అంది నవ్వుతూ. అన్యాయం, దగ్గరికి వస్తానేమో సమయం సందర్భం లేవు అంటావు, మొన్ననేగా ఇప్పుడేమో ఇలా అంటున్నావు అన్నాడు కోపం నటిస్తూ. సరే ఇంకా అనను కానీ అప్పుడే 12 గంటలైంది, నాకేమో నిద్ర వస్తోందంది ఆవలిస్తూ. సరే అయితే మేము పడుకుంటామంటూ భార్యని దగ్గరకు తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. కిరణ్ చదువు పూర్తి చేసొచ్చాడు. కృష్ణారూపల వివాహమై 2 సంవత్సరాలైంది. ఇల్లు కొన్న వేళా విశేషం ఏమిటో కానీ కృష్ణకి వ్యాపారం చేయాలని బుద్ధి పుట్టి బ్యాంకులో అప్పు తీసుకుని ముందుగా చిన్నగా మొదలుపెట్టాడు. దానికి భార్య పేరు పెట్టాడు. ఆ వ్యాపారం పెద్దగా లాభాలు లేకపోయినా నష్టం లేకుండా సాగుతోంది. ఖాళీగా ఉన్నావు కదా, ఇక్కడికి రా అని కిరణ్ని పిలిస్తే అతను వచ్చి చెల్లెల దగ్గర, ఏమే మీ ఆయన నాన్న దగ్గర ఎంత డబ్బు వసూలు చేశాడు అన్నాడు నవ్వుతూ. అంటే నీ ఉద్దేశం ఏమిట్రా అంది రూప ఆశ్చర్యపోతూ. ఏముంది, ఇంత ఇల్లు కొనాలంటే అతని దగ్గర ఏం డబ్బుండి ఏడ్చింది గనక, అందుకని నాన్నగారు ఎంత ఇచ్చారు అని అడిగాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పకు అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. చూడన్నయ్య, నాన్నగారు నాకు ఇచ్చిన డబ్బుతో ఈ ఇల్లు కొనుక్కున్నాను. నా పేరునే ఉంది కూడా. ఆయన పేరు పెట్టించుకోమంటే వద్దని నా పేరుని రిజిస్టర్ చేశారు తెలుసా అంది చిరాగ్గా. అబ్బా, అంత భార్య డబ్బుని ముట్టుకొని నీతిమంతుడన్నమాట అన్నాడు వెటకారంగా నవ్వుతూ. కిరణ్, ఆయన గురించి హేళనగా మాట్లాడే అవసరం నీకు లేదు అంది విసుక్కుంటూ. అవునవును, నీ పతిదేవుడు కదూ, ఏమీ అనకూడదు అన్నాడు నవ్వుతూ. అన్నయ్య, కృష్ణ నీ స్నేహితుడు, అతని గురించి నీకు తెలీదా? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అంది బాధగా. అవునే రూపా, నా స్నేహితుడిగా అతనికి గౌరవం ఇస్తాను కానీ బావగారుల మాత్రం భరించలేకపోతున్నాను. అందరూ అసహ్యంగా చెప్పుకుంటున్నారు కదా అన్నాడు నిస్పృహగా. పోనీలే, నీకు చెల్లెలే లేదని చెప్పుకో, అప్పుడే గొడవ ఉండదు అంది విసురుగా. సర్లే కానీ 500 ఉంటే ఇవ్వు అన్నాడు అంతా తేలిగ్గా తీసేస్తూ. నా దగ్గర లేవు అంది లోపలికి నడుస్తూ. అలాంటి మాటలు నేను నమ్మన్లే రూపా, మీ ఆయనకి ఇల్లు కొనుక్కోవటానికి అంత డబ్బిచ్చావు, ఆఫ్టర్ ఆల్ 500 ఉండవా? చూడు, చీరలు అడుగునో దాచుంటావు అన్నాడు చెల్లెలి వంక చూస్తూ. అన్నయ్య, పదే ఆయన పేరెత్తకు, ఆయన నా భర్త, ఇచ్చుకుంటాను, నీకు ఇవ్వాల్సిన అవసరం నాకేమిటి? వెళ్ళి నాన్నగారిని అడుగు అంది కోపంగా వెనక్కి తిరిగి అన్నగారి కేసు చూస్తూ. అది కాదే రూపా, నాన్నగారేమిటి ఎందుకు అంటూ ఎన్ని ఆరాలు అడుగుతారో, ప్లీజ్ ఒక్క 500 ఇవ్వవే అంటూ బతిమాలసాగాడు. అన్నయ్య, నిన్ను నాన్నగారు అడిగితే నన్ను ఆయన అడుగుతారు ఆరాలు, అందుకని నేను ఇవ్వను అంది ఖచ్చితంగా. అంతేనా అన్నాడు జాలిగా మొహం పెట్టి. అంతే, మళ్ళీ డబ్బు కావాలి అంటూ నన్ను విసిగించకు అంటూ పనికుర్రాడు తెచ్చిన కాఫీ అన్నగారికి ఒక కప్పందించి తాను ఒకటి తీసుకుంది. ఏమైనా రూపా, నువ్వు మారిపోయావే, ఇదివరకులా లేవు అన్నాడు కాఫీ తాగుతూ. నువ్వు ఇదివరకులా లేవు అంది. చెల్లెలతో వాదించి లాభం లేక ఊరుకున్నాడు. తరువాత కృష్ణ అడిగి డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణని ఎన్నోసార్లు ఎగతాళిగా, నీకేమిటి కృష్ణ, ఏం చక్కగా డబ్బున భారం చేసుకున్నావు, ఉద్యోగం చేస్తే ఏం, చేయకపోతే ఏం అంటాడు. అలా అన్నప్పుడు కృష్ణమొహం ఎర్రగా అవుతుంది. అన్నయ్య అంటుంది భర్త వైపు చూస్తూ. మీ ఆయన్ని నేనేమీ అనలేదే, ఎందుకంత కంగారు పడతావు అంటాడు నవ్వుతూ. నీకు అసలు మతుందా అంది కోపంగా. ఏం అనుమానం ఎందుకు వచ్చింది అన్నాడు తమాషాగా. లేకపోతే ఆయన గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అంది.
అవును కదూ, మర్చిపోయాను. సారీ సిస్టర్ అని. కృష్ణ, నీ భార్య నీ మీద ఈగను కూడా వాలనివ్వదు, లక్కీ ఫెలోవి అంటాడు నవ్వేస్తూ. అంటాడు తలూపుతూ. తర్వాత భర్తతో, ఏమండి అన్నయ్య మాటలకి కోపం వచ్చిందా అన్న భార్య మాటలకి, లేదు రూపా, ఉన్న మాట అన్నాడు, అందులో అంత బాధపడాల్సిందేముంది అంటాడు బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ. వాడి మాటలు పట్టించుకోకండి అంటుంది. సరేలే అంటాడు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. కృష్ణ ట్రైనింగ్ కని పూనా వెళ్ళాడు. 6 నెలలు పడుతుంది. నువ్వు వెళ్తే మీ ఇంటికి వెళ్ళు అన్నాడు. ఊరు వెళ్లే ముందు భార్యతో, మామయ్యని ఇక్కడికి రమ్మని ఇక్కడే ఉంటాను అంది. సరే నీ ఇష్టం అన్నాడు. కొడుకు వెళ్తాడని తెలిసి ముందుగానే వచ్చాడు యాదయ్య. నాన్న జాగ్రత్త, ఈ మధ్యన నీ ఆరోగ్యం అస్సలు బాగుంటం లేదు కూడా, మందులవి మర్చిపోకుండా తీసుకో అని చెప్పాడు. అలాగేరా, నువ్వు వెళ్ళిరా అన్నాడు ఆప్యాయంగా కొడుకుని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ. రూపా, నాన్నగారికి వేళకి మందులివ్వు అన్నాడు. అలాగే అంది. అందరి దగ్గర సెలవు తీసుకుని ట్రైనింగ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రూపకి వారానికో ఉత్తరం రాస్తూ, నాన్నని జాగ్రత్తగా చూడు అని రాసేవాడు. రూప అలాగే ఇప్పుడు మీ నాన్నగారి ఆరోగ్యం పర్వాలేదని రాస్తూ, మీకెప్పుడో ఒక బహుమతి ఇస్తానని అన్నాను గుర్తుందా, అది రెడీగా ఉంది, మీరు వచ్చేటప్పటికి అని రాసిన లెటర్కు కృష్ణ, రూప ఏమిటా బహుమతి, రాయవా అని రాస్తే, వచ్చాకనే చూద్దువు గాని అంతవరకు ఎదురు చూడు అంటూ రాసింది. సరేలే, నువ్వు మొండిదానివి అని రాశాడు. అది చదువుకుని నవ్వుకుంది. కథ కొనసాగుతుంది.